బీరకాయ పల్లీల కూర. సో బీరకాయ పల్లీల కూర. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. మెయిన్ మనకి బీరకాయ ముక్కలు, అలాగే పుట్నాల పప్పు, పల్లీలు, కొబ్బరి, ఇంకా ఉల్లిపాయలు, కారం, ఉప్పు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని పోపుకు కావాల్సిన సామాన్లు. అవును, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు ఏదైతే ఉందో మనం దాన్ని పౌడర్ చేసుకుంటున్నాం అనమాట. సో పల్లీలతో పాటు పుట్నాలు, కొంచెం కొబ్బరి కూడా. ఓకేనా? సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో దీన్ని లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ సాటేజ్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక 2 minutes సాట్ చేసుకోవాలి. అలాగే. సో ఫస్ట్ పల్లీలు సుమారు కప్పు, చిన్న కప్పు. ఒక కప్పు. అలాగే పుట్నాలు కూడా సో సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. లేదు అంటే పుట్నాలు కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఈ కాంబినేషన్ యాక్చువల్లీ కొబ్బరి కూడా, ఈ 3 కాంబినేషన్ మనం ఎక్కువ పచ్చడికి, చట్నీకి వాడుకుంటూ ఉంటాం కదా. అయిన తర్వాత కొబ్బరి కూడా. ఇందులోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాం. సో ఫైబర్ గురించి మాట్లాడుకుంటున్నాం పల్లవి. సో ఫైబర్ అసలు మనకి బాడీలో తగ్గిపోతే ఏం జరుగుతుంది మనకి? సో ఫస్ట్ ఫైబర్ తగ్గితే మనకి ఏంటి అంటే బవల్ మూమెంట్స్ అనేది ఎక్కువగా ఉండదు. అండ్ ఏంటి అంటే సో బవల్ మూమెంట్స్ ఉండకపోతే మనకు కాన్స్టిపేషన్ ఎక్కువగా అవుతుంది ఫస్ట్ థింగ్. అండ్ దాంతో పాటు ఆకలిగా అనిపిస్తుంది కానీ మనం ఏం తినలేం, బికాజ్ ఆల్రెడీ పొట్ట ఫుల్ గా అనిపిస్తుంది. అండ్ అలాగే పొట్ట ఉబ్బిపోతుంది కూడా. ఇండైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా అవుతాయి. చాలా రిజిడ్ గా అనిపిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, పల్లీలు అయితే వేగిపోయే పల్లవి. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మనం దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఓకే, మనం దీన్ని ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి. చక్కగా పొడిలాగా వచ్చేసింది. పొడిలాగా వచ్చేసింది. ఈ పొడిని మనం స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే మనం మిక్సీ పట్టే ముందు కొంచెం ఉప్పు వేసి గనక మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, ఇది మనం ఒక 1 week వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే 1 week ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బీరకాయలో యూస్ చేస్తున్నాం కదా, సేమ్ పొడి మనం ఇంకేదైనా కాకరకాయ కానీ లేదంటే ఇంకేదైనా కూరగాయలు, బెండకాయ, దొండకాయ అలాంటి దాంట్లో కూడా యూస్ చేయొచ్చు. కరెక్ట్, కాకరకాయలో చాలా బాగుంటుంది. ఎస్. ఓకే, సో నెక్స్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో ముందుగా కొంచెం నూనె వేసేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనం పోపు పెట్టేసుకుందాం. ఒక స్పూన్, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, ఫైనల్లీ కరివేపాకు కూడా. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. అలాగే. సో ఫైనల్లీ మన మెయిన్ ఇంగ్రీడియంట్ బీరకాయ కూడా వేసేస్తున్నాం. ఓకే. సో బీరకాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని. బీరకాయ అన్నిట్లో ఈజీగా మగ్గిపోతుంది కదా. ఎస్, అవును. ఇప్పుడు వేసిన బీరకాయని కొంచెం సాట్ చేసేసుకొని మనం
దగ్గర ఉన్న ఆల్రెడీ పల్లి పౌడర్ ఏదైతే ఉందో అది అండ్ అలాగే రిమైనింగ్ స్పైసెస్ వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. ఓకే ఓకే, సో స్పైసెస్ కూడా వేసేద్దాం. సో ముందుగా కొంచెం ఉప్పు. సో పౌడర్లో వేయలేదు కాబట్టి పల్లీలో ఇక్కడే ఎక్కువ వేసేస్తున్నాము. ఓకే, ఆ తర్వాత కొంచెం కారం, నెక్స్ట్ పసుపు, ధనియాల పొడి. ఓకే, ధనియాల పొడి కూడా వేసుకుంటా. యా, ఫైనల్లీ మనం చేసుకున్న పల్లి పౌడర్ కూడా వేసేస్తున్నాం. ఓకే, సో మొత్తం క్వాంటిటీలో వేసేస్తున్నాం. ఎస్, అవును. సో లైట్గా కొన్ని వాటర్ వేసేసుకొని మనం దాన్ని చక్కగా మగ్గించుకోవాలి. ఓకే, యా, సరిపోతుంది. సో ఇంకొన్ని వాటర్ వేసుకుందాము. ఓకే, సో మూత పెట్టేసుకుందాం పల్లవి. యా, మూత పెట్టేసుకుందాం. చక్కగా మగ్గిపోయింది. మనం వేసిన మసాలా కూడా కంప్లీట్గా పట్టింది మన బీరకాయకి. అయిపోయినట్టేనా పల్లవి? అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఫైనల్లీ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేద్దాం. ఓకే, ఓకే అమూల్య, బీరకాయ పల్లీల కూర రెడీ అయిపోయింది. ఓకే, బీరకాయ పల్లీల కూర అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బీరకాయ పల్లీల కూరకి కావాల్సిన పదార్థాలు: నూనె, పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర. బీరకాయ పల్లీల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో బీరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి కూడా వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పల్లీల కూర రెడీ.